డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం పాత ఇంజరం పంచాయతీ పరిధిలో అధికారులు కాసులకు కక్కుర్తిపడి సీసీ రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నారని మాజీ సర్పంచ్ కృపావరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాసులకు కక్కుర్తిపడి అవసరం లేకుండా తూతూ మంత్రంగా రోడ్డు పనులు చేస్తున్నారని అన్నారు. పంచాయతీ సిబ్బందితో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అవసరమైన చోట్ల రోడ్డు పనులు చేయాలని మాజీ సర్పంచ్ వరప్రసాద్ డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం పాత ఇంజరం ఎక్స్ సర్పంచ్. నా పేరు కొండేపూడి కృపావరప్రసాద్. మా పాత ఇంజరం గ్రామంలో మండల అభివృద్ధి నిధుల నుంచి ఒక 6 లక్షల రూపాయలు పంచాయతీ పక్కన సీసీ రోడ్డు సీసీ రోడ్డు పైన సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. కానీ ఆ పక్కని 1 లక్ష రూపాయలు డ్రైన్ చేస్తే ఆ రోడ్డుకి అంత అవసరం లేదు. అయినప్పటికీ 6 లక్షల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారు. కాసులు కక్కుతుపడి కొంతమంది రాజకీయ నాయకులు ఈ విధంగా రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు. అయినప్పటికీ దీని అధికారులు కూడా పర్యవేక్షణ లేదు. అధికారులు కూడా ఎప్పుడు దాన్ని వచ్చి చూసింది, పర్యవేక్షణ కూడా కరువైంది. కానీ కాంట్రాక్టర్ ఈరోజు పంచాయతీ సిబ్బందితో కాంట్రాక్టర్ రోడ్డుని ఒక లారీ బూడిద వేసి పరిచేసి దాని మీద పంచాయతీ సిబ్బందితో తడిపిస్తున్నారు. కాంట్రాక్టర్ ఒక ట్రాక్టర్ పెట్టి కాంట్రాక్టర్ పర్యవేక్షణలో కాంట్రాక్టర్ చేయించాలి, తడిపించాలి. అలా కాకుండా పంచాయతీ సిబ్బందితో పంచాయతీ సిబ్బందితో రోడ్డు తడిపిస్తున్నారంటే అధికారులు ఎంత నిరసనగా ఉన్నారనేది మనకి అర్థమవుతుంది.